భూమి అంతటా కాపురం ఉండుటకు ప్రతి జాతి మనుషులను ఎక్కడి నుంచి సృష్టించాడు? పక్కన నుండే. మరో గ్రహంలో జీవం లేదు. మరో గ్రహంలో మనిషి నివసించడానికి యోగ్యమైన ప్రదేశం మరొక గ్రహంలో లేదు. భూమే నరులకు నివాస యోగ్యమైన గోళం. భూమే మనుషులు నివసించడానికి అనువైన ప్రదేశం. నిన్న మీరు వార్త చూసారో లేదో, ఏలియన్స్ అని చెప్పి ఇప్పటి వరకు కట్టు కథలు నమ్మించారు. అసలు ఏలియన్సే లేవు అని ఒక వార్త వచ్చింది. అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు చెప్పింది అనుకుంటా. ఇప్పటి వరకు ఏం చెప్పారు? ఏలియన్స్ ఉన్నాయి, ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయి, గ్రహాంతర వాసులు వస్తారు, భూమిని ఆక్రమించుకుంటారు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, మన ప్రణాళికలు ఏంటి అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమంటే డబ్బులన్నీ తినేశారు. ఫైనల్గా ఏం తేల్చారో తెలుసా? అసలు ఏలియన్స్ అనేవే లేవట. ఇదంతా చెవులో ఏమండి పువ్వులు పెట్టారు, కథలు వినిపించారు, దీని పేరు మీద ఎన్నో కోట్లు తినేశారు. అసలు ఏలియన్స్ అనేవే లేవని కొట్టిపారేశారు. ఏలియన్స్ లేవని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. మిగతా గ్రహాల్లో నీటి చారలు ఉన్నాయి, అక్కడేవో రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కానీ జీవం ఉండే ఏమండి యోగ్యమైన ప్రదేశం మిగతా గ్రహాలు ఎక్కడ లేదు. ఈ విషయం బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది ఎప్పుడు జయశాల గారు చెప్పారు. జయశాల గారు చెప్పిందేమో ఏమంటే అవహేళనగా మాట్లాడుకున్నారేమో. ఇప్పుడు జయశాల గారు చెప్పింది రైట్ అయింది. బైబిల్ నుంచి చెప్పిన జయశాల గారు చెప్పింది రైట్ అయింది. బైబిల్ చెప్పిందని జయశాల గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ శాస్త్ర ప్రపంచం వచ్చి ఏలియన్స్ లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఏది నమ్మాలి? శాస్త్రాన్ని నమ్మాలా? శాస్త్రాన్ని పుట్టించిన బైబిల్ నమ్మాలా? బైబిల్ నమ్మాలి. బైబిల్ బోధించే బోధకుడు మాట మనం వినాలి. ఆలోచించండి ఒకసారి. అందుకే జయశాల గారు అంత ధైర్యంగా మాట్లాడడానికి గల రీజన్ ఏంటంటే బైబిల్ గొప్పది, వాక్యం గొప్పది, దీనిని కాదనే శక్తి దమ్ము ఏ ఒక్కరికే లేదు. అందుకే అంత ధైర్యంగా మాట్లాడతాడు ఆయన బహిరంగంగా. ఏంటి ఆయన ధైర్యం? వెనకాల ఎంపీ ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా, రాష్ట్రపతి ఉన్నాడా? ఆయన వెనకాల ఎవరు ఉన్నారనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడు. అందుకే గట్టిగా మాట్లాడతాడు ఆయన. ఆయన చెప్పింది ఎప్పుడో చెప్పాడు. అరే ఏలియన్స్ ఏమి లేవరా, కోట్ల డబ్బులు తినేస్తున్నారా మీరు అని చెప్పాడు. నిన్నటిగా చూసిన వార్త అసలు అదంతా కట్టుకథలు. అంటే మరొక గ్రహంలో జీవం లేదని అర్థమైపోయింది. ఇప్పుడు జీవం ఉన్న గ్రహం ఏదో తెలిసి భూగోళమే. ఆ భూగోళంలో ఉన్న మనుషులందరూ ఎవరి నుంచి వచ్చారట? ఒకరి నుండే వచ్చారు. ఆయన పేరు ఏంటయ్యా అంటే ఆదాము. ఆ వచ్చిన వారు కూడా ఎవరు? మనుషులు.